టాలీవుడ్లో పండగ సీజన్లు వస్తే చాలు థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతాయి. ఈ ఇయర్ ఎండుకు వచ్చేసింది. ఇక ఈ ఇయర్ లాస్ట్ పండగ క్రిస్మస్. ఈ సందర్భంగా రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో, లిస్ట్ ఏంటో, క్రిస్మస్కు రాబోతున్న హీరోస్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. మూవీస్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ కొన్ని సీజన్లలో పోటీ పడుతుంటారు. ఈ 2024 సంవత్సరంలో ఎలక్షన్స్, ఐపీఎల్ సీజన్లు టాలీవుడ్కు అంతగా కలిసి రాలేదని చెప్పాలి. దీంతో దసరా, దీపావళి పండుగ సీజన్లో 1-2 సినిమాలే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా కొన్ని సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఇక క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అవుతున్న మూవీస్ విషయానికి వస్తే టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేష్ బత్సలమల్లి మూవీతో డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్తో సాగే స్టోరీతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది తెరకెక్కుతోంది. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్లో బత్సలమల్లి మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ డాన్స్ క్వీన్ శ్రీలీల యాక్ట్ చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ప్రియదర్శి, రూపా కొడువాయూర్ మెయిన్ రోల్లో సారంగపాణి జాతకం మూవీని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. సారంగపాణి జాతకం మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. ప్రముఖ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించిన మూవీ ఎర్రచిర ది బిగినింగ్ అనేటువంటి మూవీ కూడా డిసెంబర్ 20నే థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. అదే రోజు కన్నడ నటుడు ఉపేంద్ర యుఐ మూవీతో సందడి చేయనున్నారు. హీరోగా యాక్ట్ చేస్తూనే డైరెక్టర్గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోనున్నారు. ఈ మూవీ ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కాలీవుడ్ మూవీ సూరి సీక్వెల్ విడుదలై 2 డిసెంబర్ 20నే థియేటర్స్లోకి వస్తోంది. పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ డిసెంబర్ 25న బాక్సాఫీస్ ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోగా వరుణ్ ధావన్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని కాలిస్ డైరెక్ట్ చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 20న హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కూడా రిలీజ్ అవుతోంది. గతంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ది లయన్ కింగ్కు ప్రీక్వెల్గా ఇది తెరకెక్కుతోంది. ముఫాసా పాత్రకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. చూడాలి మరి ఈ మూవీలన్నింటిలో ఏ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటుందో. రిలీజ్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.